హాయ్ ఫ్రెండ్స్, మా లివాన్స్ సెకండ్ బర్త్డే ఎలా చేసామో చూడండి. నార్మల్ డేస్లో నేను లేవగానే లివాన్స్ కానీ లేచేస్తాడు, బట్ స్పెషల్ డేస్లో మాత్రం లేవడు. లివాన్స్ని నిద్రలేపి వాడికి తల అంటాం. తల ఎలా అంటామంటే 3 నూనెలు కలుపుకొని తర్వాత ఫస్ట్ తల మీద 3 సార్లు ఆయిల్ పెట్టాలి, నుదుటిన కుంకం పెట్టి అక్షంతలు వేసి ఆశీర్వదించాలి. మా అమ్మ నాకు ప్రతి బర్త్డేకి అలా చేసేది. సో మా లివాన్స్కి కానీ నేను చేస్తున్నాను. నేను మా అత్తయ్య మావయ్య అందరం ఆశీర్వదించినాక హెడ్ బాత్ చేయించాం. ఎప్పటి నుంచో అప్లాయ్ గుంటకి వెళ్ళాలి అనుకుంటా ఉన్నాము, కానీ ఎప్పుడూ కుదరనే లేదు. సో మా లివాన్స్ బర్త్డేకి కుదిరింది. మేమంతా అప్లాయ్ గుంటకి వెళ్ళాము. అక్కడ ఎంట్రన్స్లోనే నామాలు పెట్టే వాళ్ళు ఉంటే మా లివాన్స్కి గోవింద నామాలు పెట్టి దర్శనానికి వెళ్ళాం. దర్శనం చాలా చాలా బాగా జరిగింది. అక్కడ బ్రహ్మోత్సవాలు కానీ జరుగుతూ ఉన్నాయి. మాకు దద్దోజనం ప్రసాదంగా దొరికింది. తర్వాత మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి మా వాళ్ళందరి దగ్గర ఆశీర్వాదం ఇప్పించాం మా లివాన్స్కి. అక్కడి నుంచి నేరుగా రేణుగుంటలో ఉన్న అభయక్షేత్రం వెళ్ళి మా లివాన్స్ పేరుతో అన్నదానం చేయించినాం. అక్కడ ఎక్కువ 3 సంవత్సరాల నుంచి వృద్ధుల వరకు ఉంటారు. హ్యాండిక్యాప్డ్, మానసిక వికలాంగులు అలా చాలామంది ఉంటారు. మోర్ దెన్ 200 మెంబర్స్ ఉన్నారని మేడం చెప్పినారు. అభయక్షేత్రాన్ని తస్లీం మేడం ఆర్గనైజ్ చేస్తుంది. మమ్మల్ని బాగా రిసీవ్ చేసుకున్నారు. అక్కడ ఉండే వాళ్ళు కుందన్ బ్యాంగిల్స్ తయారు చేసి కూడా అమ్ముతున్నారు. అవి చాలా బాగున్నాయి. అందుకే నేను నా మరదలు బ్యాంగిల్స్ తీసుకున్నాం. అక్కడ ఓల్డ్ క్లోత్స్ కూడా తీసుకుంటారు అని మేడం చెప్పారు. నైటీస్, చిన్నపిల్లల శారీస్, ప్యాంట్స్, షర్ట్స్ ఏదైనా సరే మగవాళ్ళవి చిన్నపిల్లలవి అయితే 3 years అబోవ్ ఉండేవి తీసుకుంటారు. ఎవరివైనా తీసుకుంటారు అని చెప్పినారు. అక్కడ మేము కానీ కొంతమందికి వడ్డించాం. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. లివాన్స్ కానీ బాగా ఎంజాయ్ చేశాడు. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే హెల్ప్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.